హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కోర్ విత్ జావేద్. టుడే నేను ఈ వీడియోలో జావా ఫుల్ స్టాక్ సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాను. అందులో బేసిక్ నుంచి రావాలి, బట్ చాలా మంది ఎగ్జామ్స్ ఉంది కాబట్టి డెసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అడిగినారు, లూపింగ్ స్టేట్మెంట్స్ అడిగినారు. వాళ్ళ కోసం ఈ వీడియో క్రియేట్ చేసినాను. అంటే మనం ప్రోగ్రామింగ్లో లాజిక్ని బేస్ చేసుకుని డెసిజన్స్ తీసుకోవాలి అనుకుంటే ఈ స్టేట్మెంట్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయన్నమాట. సో ఈ ప్రోగ్రామ్స్ నేర్చుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. డెసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్లో మనకి 4 స్టేట్మెంట్స్ ఇక్కడ ఉంటుంది ఇఫ్ స్టేట్మెంట్స్లో, అండ్ ఒక స్టేట్మెంట్ స్విచ్ స్టేట్మెంట్లో ఉంటుంది. ఈజీ ప్రోగ్రామ్. మీరు జస్ట్ బేసిక్ని అండ్ బార్ చార్ట్ని గుర్తుపెట్టుకుంటే టోటల్ ప్రోగ్రామ్స్ అన్ని గుర్తుపెట్టుకుంటారు. ఏది ఎక్కడ యూస్ చేయాలనే కాన్సెప్ట్ నేను చెప్తాను. నాట్ ఓన్లీ ఫర్ ఎగ్జామ్స్, ఇన్ ఫ్యూచర్ ఆల్సో మీరు సాఫ్ట్వేర్లో వెళ్ళాలనుకుంటే ఈ బేసిక్ చాలా ఉపయోగపడతాయి కోర్ జావాలో. సో లెట్స్ స్టార్ట్. ఇఫ్ స్టేట్మెంట్లో 4 ఉంటాయి. సింపుల్ ఇఫ్, ఇఫ్ ఎల్స్ లాడర్, నెస్టెడ్ ఇఫ్, అండ్ ఒకటి స్విచ్ స్టేట్మెంట్. ఇది డిఫరెంట్ పార్ట్. ఓకే, నా ఇగ్నోర్ దిస్ పార్ట్. ఇఫ్ స్టేట్మెంట్, సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ వీ వాంట్ టు టెస్ట్ ఏ కండిషన్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తారు? ఒక కండిషన్ని టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. ఇంటి ఏజ్ 20, ఏజ్ గ్రేటర్ దాన్ 18, ప్రింట్ system.out.println యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్. ఒక ప్రోగ్రామ్ రాస్తున్నారు, ఏజ్ 18 ఉన్న పైన వాళ్ళే ఓట్ వేయగలరు, వాళ్ళే ఎలిజిబుల్ అని. సో బిలో 17 వస్తే కింద నాట్ ఎలిజిబుల్ అని రాయొచ్చు. ఎలిజిబుల్ అంటే 18 ఉండాలి, లేదా కరెక్ట్ 18 ఉండాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. అదంతా మర్చిపోండి, జస్ట్ ఈ డయాగ్రామ్ రాసుకోండి అండ్ బార్ చార్ట్ గుర్తుపెట్టుకోండి చాలు. ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ వీ వాంట్ టు టెస్ట్ ఏ కండిషన్. ఇఫ్ కండిషన్ ప్రోగ్రామ్ ఒక కండిషన్ని టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ యూ వాంట్ టు టెస్ట్ ఏ కండిషన్. ఒక కండిషన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇఫ్ అని రాసి కండిషన్ రాయాలా అండ్ ప్రోగ్రామ్ రాయాలా, అంతే. ఫ్లో చార్ట్లో చూడండి. ఫ్లో చార్ట్, ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ వెళ్తుంది, ఫాల్స్ అయితే అవుట్ ఆఫ్ ఇఫ్ బ్లాక్, అంటే ప్రోగ్రామ్ అనేది ఎండ్ అవుతుంది. ఇఫ్ ఎక్కడ యూజ్ చేస్తాము? ఒక కండిషన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇప్పుడు ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ 2 స్టేట్మెంట్స్, ఎదర్ ఇఫ్ ఆర్ ఎల్స్ స్టేట్మెంట్ ఫర్ ఎ సింగిల్ కండిషన్. ఒకే కండిషన్ని 2 స్టేట్మెంట్స్ ఉంటే కనుక అప్పుడు ఇఫ్ ఎల్స్ అనేది యూజ్ చేస్తాం. అది ఎలా అంటే చూడండి. ఇఫ్ కండిషన్ రాస్తాము, ట్రూ అయితే ప్రోగ్రామ్ ఇక్కడికే ఎండ్ అవుతుంది. బట్ ఇక్కడ ప్రోగ్రామ్ కనుక ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్లో వస్తుంది, ఫాల్స్ అని చూపిస్తుంది. ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి అంటే, మార్క్స్ మీకు 35 వచ్చినాయి. గ్రేటర్ దాన్ 40 వచ్చిన వాళ్ళు పాస్, లెస్ దాన్ 40 వచ్చిన వాళ్ళు ఫెయిల్. సో కండిషన్లో 40 వచ్చిన వాళ్ళు పాస్ అని ఉంది. ఆటోమేటిక్గా అవుట్పుట్ వచ్చేసి పాస్ అని చూపిస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ గెయిన్డ్ 40 ఈక్వల్ టు 40 ఆర్ మోర్ దాన్ 40 మీరు పాస్ అని చూపిస్తుంది. అదే లెస్ దాన్ 40 వస్తే డైరెక్ట్గా ఎల్స్ అని చూపించి ఫాల్స్లో వెళ్ళిపోతుంది అనమాట. దీని ఫ్లో చార్ట్ చూడండి, ఈజీగా అర్థం చేసుకోగలరు. చాలా మందికి అర్థం కాదు, రేపు ఎగ్జామ్ అని ఈరోజు వచ్చింటారు. జస్ట్ ఈ స్క్రీన్ షాట్స్ పెట్టుకొని గుర్తు. ఎక్కువ ప్రోగ్రామ్ రాయాల్సిన అవసరం లేదు, కాన్సెప్ట్ ప్రోగ్రామ్ రాయండి. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అని అడిగితే బేసిక్గా మార్క్స్, అటెండెన్స్, ఒక చిన్న బేసిక్ ప్రోగ్రామ్సే గుర్తుపెట్టుకొని పోండి చాలు. ఫ్లో చార్ట్ చూడండి. ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. కండిషన్ ఇఫ్ బ్లాక్, ఇఫ్లో ఎగ్జిక్యూట్ అయితే ట్రూ అని వస్తుంది, లేదా ఇఫ్ బ్లాక్ కనుక ఎగ్జిక్యూట్ కాలేకుంటే ఫాల్స్లో వెళ్ళిపోతుంది, ఎల్స్ బ్లాక్ అని వస్తుంది, అండ్ ప్రోగ్రామ్ ఇక్కడికే ఎండ్ అయిపోతుంది. నౌ నెక్స్ట్ మూవ్ ఫర్ ఇఫ్ ఎల్స్ లాడర్. ఎల్స్ ఇఫ్ లాడర్ అని కూడా అనవచ్చు, ఇఫ్ ఎల్స్ లాడర్ కూడా అనవచ్చు. ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ వీ హ్యావ్ ఓన్లీ 1 ఇఫ్ బ్లాక్, మల్టిపుల్ ఎల్స్ ఇఫ్ బ్లాక్స్, అండ్ అట్ లాస్ట్ 1 ఎల్స్ బ్లాక్. అంటే ఫస్ట్ మనం ప్రోగ్రామ్ ఏది? ఇఫ్ అంటే డైరెక్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతే ఇఫ్లో వెళ్ళిపోతుంది. అదే ప్రోగ్రామ్ ఇఫ్లో వెళ్ళకుండా ఫాల్స్ అయితే కనుక ఎల్స్లో వెళ్ళిపోతుంది. బట్ ఇఫ్ అండ్ ఎల్స్ మధ్యలో ఇఫ్ ఎల్స్ లాడర్ అని వచ్చేసింది. లాడర్, ఇఫ్ ఎల్స్ ఎన్నైనా రావచ్చు. సింటాక్స్ చూడండి. ఇఫ్ కండిషన్ చూసిన తర్వాత ప్రోగ్రామ్ ఉంటుంది, లేదా ఎల్స్ ఇఫ్, అది కాకుండా ఇది చెక్ చేస్తుంది, ఇది కూడా లేదా ఎల్స్ ఇఫ్ ఇంకొకటి చెక్ చేస్తుంది, ఇది కూడా లేదా రాంగ్ అయితే కనుక డైరెక్ట్ ఎల్స్లో వెళ్ళి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఫ్లో చార్ట్ చూడండి. స్టార్ట్,
కండిషన్ ఇఫ్ ట్రూ అయితే ఇఫ్లో వెళ్ళిపోతుంది, ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. బట్ కండిషన్ 1 కనుక ఫాల్స్ అయితే కండిషన్ 2 దగ్గర వస్తుంది. ఇది 1 కనుక ఫాల్ అయితే డైరెక్ట్ కిందకి వస్తుంది 2కి, ఇక్కడ చెక్ చేస్తుంది. ట్రూ అయితే ఎల్సిఫ్లో వెళ్ళిపోయి ఎండ్ అని వస్తుంది, లేదా ఇక్కడికి వచ్చి డౌన్గా ఫాల్స్ ఇక్కడ కూడా అయితే కండిషన్ మళ్ళీ ఎల్సిఫ్కి వెళ్ళిపోతుంది, ఎండ్ అవుతుంది. బట్ ఎల్సిఫ్ అని చూసినారు, ఏది రాలేదు, ఎల్స్ అని ఉండి లాస్ట్లో ఏదన్నా మీరు మార్క్స్ అని పెట్టినారు 100 మార్క్స్ అని. మీకు డీటెయిల్గా చెప్పాలంటే ఒక నిమిషం చెప్తాను చూడండి. డీటెయిల్గా చెప్పాలి అంటే స్కోరు మీరు పాసింగ్ మార్క్స్ కోసం 75 చేసినారు అండ్ మనకు 100 మార్క్స్లో 95 వస్తే ఏ గ్రేడ్ ఇస్తారు. 75 నుంచి స్టార్ట్ అయినప్పుడు 100 వరకు అంటే స్లాబ్స్ ఉంటాయి అనమాట. 90 to 100 వచ్చిన వాళ్ళకి ఏ గ్రేడ్, 80 to 90 వచ్చిన వాళ్ళకి బి గ్రేడ్, 70 to 80 వచ్చిన వాళ్ళకి సి గ్రేడ్. 70 కింద ఎవరైనా వస్తే కనుక జస్ట్ పాస్ అంటారు, లేదా 40-15 వస్తే డైరెక్ట్ ఫెయిల్ అంటారు. మన ప్రోగ్రామ్ ఇప్పుడు ఏంటి, ఇంట్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 75 అని రాద్దాం. స్కోర్ మీది 90 వస్తే డైరెక్ట్ ఇఫ్ కండిషన్లోనే ఇఫ్ 90 వచ్చింది ఏ గ్రేడ్ అని వచ్చేసింది. 90 కాకుండా మీకు 80 వచ్చింది, సో ఎల్స్ ఇఫ్ చెక్ చేస్తుంది, 90 లేదు 80 దగ్గర చెక్ చేస్తుంది, 80 దగ్గర ఉంది, సో మీకు బి గ్రేడ్ అని వస్తుంది. 80 కూడా చెక్ చేసినారు, మీకు 80 రాలేదు, 75 వచ్చినాయి, సో సి గ్రేడ్లో ఉన్నారు. 70 కూడా రాలేదు, 74 వచ్చినాయి, సో మన కండిషన్లో 75 అని రాసినాం కదా, 75 రాకుండా 74 వచ్చినాయి, సో మీరు ఏలో లేరు, బిలో లేరు, సిలో లేరు, ఓన్లీ డి గ్రేడ్లో ఉన్నారనమాట. ఎగ్జిక్యూషన్ ప్రోగ్రాంలో ఏదైతే కండిషన్ ఉంటుందో ఆ కండిషన్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నాకు తెలిసి మీకు అర్థం అయ్యుండొచ్చు, కాకపోవచ్చు, ఎగ్జామ్ కోసం వచ్చినారు. ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్, ఎల్ స్టేట్మెంట్, లాడర్ స్టేట్మెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ అంటే ఫస్ట్ కండిషన్, లేదంటే సెకండ్ కండిషన్ ఎల్స్. ఇఫ్కి ఎల్స్కి మధ్యలో ఇఫ్ ఎల్స్ లాడర్ అని ఉంది, అది ఎన్నైనా రావచ్చు, చెక్ చేసుకుంటూ వస్తుంది. నౌ నెక్స్ట్ మూవ్ ఫర్ okay guys, now next move for nested if else statement. Whenever we define if else block, inside this we define another if else block. It is called nested if else statement. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. whenever we define if else block, మనం ఎప్పుడైతే ఇఫ్ బ్లాక్ని డిఫైన్ చేస్తామో దాని లోపల మళ్ళా ఇఫ్ కండిషన్స్ అని రాస్తే, ఇఫ్ కానీ ఎల్స్ కానీ కండిషన్ రాస్తే అప్పుడు మనం నెస్టెడ్ ఇఫ్ యూజ్ చేస్తున్నట్టు. ఇది పాయింట్. ఎల్స్ ఇఫ్ కండిషన్, ఎల్స్ మళ్ళీ వేరే కండిషన్. ఫ్లో చార్ట్ చూడండి, స్టార్ట్ అయింది కండిషన్, ఫాల్స్ అయితే కండిషన్. ఈ ఫ్లో చార్ట్ని గుర్తుపెట్టుకోండి, లేదా స్క్రీన్ షాట్ కొట్టుకోండి, ప్రింట్ దింపిరండి. ఎగ్జామ్లో 10/10 వచ్చేస్తాయి, మీరు హ్యాపీ అవుతారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ నేను ఒక లింక్ పెడతాను, టెలిగ్రామ్ లింక్, దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు జాబ్ అప్డేట్స్ ఇస్తాను అండ్ అలానే రోడ్ మ్యాప్స్ ఇస్తాను, ఫాలో అవ్వండి. ఇప్పుడు మన స్విచ్ స్టేట్మెంట్, లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ డిసిజన్ మేకింగ్ స్టేట్మెంట్ స్విచ్ స్టేట్మెంట్. ఇది మల్టిపుల్ వాల్యూస్ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. స్విచ్ ఈజ్ ఏ మల్టిపుల్ చాయిస్ డిసిజన్ మేకింగ్ సెలెక్షన్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ వీ వాంట్ టు సెలెక్ట్ ఎనీ వన్ కేస్ అవుట్ ఆఫ్ మల్టిపుల్ కేసెస్. అవుట్ ఆఫ్ మల్టిపుల్ కేసెస్లో ఒక కేస్ని యూజ్ చేయడానికే మనం స్విచ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. స్విచ్ ఎగ్జాంపుల్, కేస్ 1 స్టేట్మెంట్ 1 బ్రేక్, కేస్ 2 స్టేట్మెంట్ 2 బ్రేక్, కేస్ n స్టేట్మెంట్ n బ్రేక్ డిఫాల్ట్ స్టేట్మెంట్. అర్థం కాలేకుంటుంది, ఎగ్జాంపుల్లో చెప్తాను చూడండి. దీనికి ఫ్లో చార్ట్ చూడండి. స్టార్ట్ స్విచ్ కండిషన్, కేస్ 1 ట్రూ అయితే స్టేట్మెంట్ 1 బ్రేక్, ట్రూ కాకుండా ఫాల్స్ అయితే మళ్ళీ కేస్ 2 చెక్ చేస్తుంది. ట్రూ అయితే కనుక స్టేట్మెంట్ 2కి బ్రేక్ అయ్యి ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. కానీ ఇంకా ఇక్కడికే కాలేదు, వెడ్నెస్డేకి మళ్ళీ చెక్ చేస్తుంది. 2 చెక్ చేసిందా, మళ్ళీ ఇప్పుడు వెడ్నెస్డేకి చెక్ చేస్తుంది. ఇఫ్ ఎగ్జిక్యూట్ అయితే ఇక్కడ సక్సెస్ అవుతుంది, బట్ ఇక్కడ ఎగ్జిట్ కాలేకుండా మండే ట్యూస్డేకి ఆగిపోయింది. మన ప్రోగ్రామ్ స్టేట్మెంట్ 2 బ్రేక్ అని ఎండ్ అని వచ్చేసింది. సింపుల్గా చెప్పాలంటే కేస్ 1 రాయాలి, స్టేట్మెంట్ 1 మళ్ళీ బ్రేక్, స్టేట్మెంట్ 2 బ్రేక్, స్టేట్మెంట్ 3 బ్రేక్, ఇట్లా కేస్ n వరకు పోయి స్టేట్మెంట్ n బ్రేక్ రాసినప్పుడు రాలేకుంటే డిఫాల్ట్ స్టేట్మెంట్ అని పెట్టాలి.